హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీఎస్పీఎస్సి నుంచి విడుదలైన గ్రూప్ 4 రిజల్ట్ అనేది ఏ విధంగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాం ఈ వీడియోలో చూపెడతాను మీకు. ముందుగా మన ఫోన్ నుంచి క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత టీఎస్పీఎస్సి అని టైప్ చేసి గ్రూప్ 4 ఎగ్జామ్ అని గ్రూప్ 4 రిజల్ట్ కానీ టైప్ చేయాలి. ఇందులో టీఎస్పీఎస్సి గ్రూప్ 4 రిజల్ట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ 4 రిజల్ట్ 2024 అనేది మనకు కనిపించింది. దీనిపైన కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ కానీ మనము మన మొబైల్లో డౌన్లోడ్స్ దానిలో పోయి చెక్ చేసుకోవాలి. ఇక మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే మనకు 2 డౌన్లోడ్ అయితేనే ఒకదాన్ని అయితే మనం ఇంటూ మార్క్ చేసి ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇది గ్రూప్ 4 పీడిఎఫ్ ఫైల్ అయితే 74 ఎంబీ ఉండట్లో మనకు కొంచెం టైం ఆడుతుంది. మళ్ళీ ఇది పీడిఎఫ్ ఫైల్ కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, అందువల్ల మనకు టైం పట్టడం జరుగుతుంది. ఇలా అయితే మనకు పీడిఎఫ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదంతా మనకు పీడిఎఫ్ ఫైల్ అన్నట్టు ఇది. ఇందులో మన హాల్ టికెట్ నెంబర్ కొట్టి మనకు వచ్చిందా రాలేదా అనేది మనం ఈ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఫైల్లో దాదాపు అయినా కానీ ఇది ఒక 15,000 పేజెస్ ఉంది. ఇందులో మనం సెర్చ్ బార్లో మన హాల్ టికెట్ నెంబర్ కొట్టి అది మార్క్ చూపెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం హాల్ టికెట్ నెంబర్ అయితే కొట్టడం జరుగుతుంది, టైప్ చేయడం. ఇలా కొట్టి చూడొచ్చు. అందరూ వీడియో చూస్తున్నారు, ఒక లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్.